హాయ్, హలో, నమస్తే మిత్రమా. కుటుంబంలో తల్లి పోతే బంధం పోతుంది, తండ్రి పోతే బంధుత్వం పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కొరిగిపోతుంది. కానీ భార్య పోతే సర్వస్వం పోతుందంటారు. భార్య ఉన్నప్పుడే ఆవిడ విలువ తెలుసుకొని ప్రేమతో చూసుకోవాలి. ఎక్కడో పుట్టి పెరిగి నీ దగ్గర నీ నీడకు వస్తుంది, నీ వంశాన్ని నిలబెడుతుంది, సంసారాన్ని నిత్యం సాగు చేస్తూ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్ట తెస్తుంది. గృహాన్ని ఒక సైనికుడిలా కాపాడుతూ భర్త కీర్తి గౌరవాలను పెంచేలా ప్రవర్తిస్తుంది. వృద్ధాప్యంలో కూడా చేతనైనంత సేవ చేస్తుంది. భార్య నుంచి అన్నీ అందుతాయి కాబట్టే పరమశివుడంతటి వాడు కూడా మాత పార్వతీదేవికి తన అర్ధ శరీరాన్ని ఇచ్చాడు. మహాలక్ష్మి తన హృదయంలో నిలుపుకున్నాడు శ్రీ మహావిష్ణువు. సరస్వతీదేవిని తన ముఖం నందు స్థానాన్ని కల్పించాడా బ్రహ్మదేవుడు. ఈ విధంగా దేవతలు కూడా తమ ప్రేమను చాటుకున్నారు. తమ అర్ధాంగులయందు భార్యలను గౌరవించారు. లోకంలో అధికంగా వినిపించే మాట సహజంగా పురుషుడే అధికుడని, కానీ శివుడి విషయంలో అది సరికాలేదు కదా. శివుడు అనుక్షణం మాతా పార్వతీదేవిని నిరంతరం గౌరవిస్తూనే ఉంటాడు. ఆ తల్లితో ఆయనకు వివాహం కాకముందు తానే స్వయంగా ఒక బ్రహ్మచారి వేషంలో పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి, దేవి పార్వతి, నాకు తల్లిదండ్రులెవరో తెలియదు, బూడిద మాత్రమే ఒంటికి రాసుకుంటాను, ఇల్లు లేని కారణంగా శ్మశానంలోనే ఉంటాను, నిత్యం భిక్ష కోసం తిరుగుతూ భిక్ష పాత్ర కూడా లేని కారణంగా పుర్రెనే భిక్ష పాత్రగా ధరిస్తానని కాబోయే భార్యకు నిజం చెప్పిన ఒకే ఒక ప్రియుడు శివుడు మాత్రమే. కాబట్టి లోకంలో భార్యాభర్తలకు మార్గదర్శకులయ్యారు. పుణ్య దంపతులు, ఆదర్శ దంపతులంటే శివపార్వతులే. తనకంటే తన భార్య పార్వతీదేవి బాగా ఆలోచించగలదని తెలిసి తనకంటే ఎక్కువ జ్ఞానవతిగా ఆమెను గుర్తించి నిరంతరం ఆమె వద్దకు వెళ్ళి భిక్ష అడుగుతాడు శంకరుడు. ఆ శివుని చేతిలో ఉన్నప్పుడు పుర్రె మన తల మీద పైభాగానికి సంకేతం కాబట్టి ఆ అన్నపూర్ణేశ్వరి నుంచి శివుడు గ్రహించేది జ్ఞానభిక్ష మాత్రమే తప్ప మనలా అన్నం కాదు. లోకంలో ఉన్న మనందరికీ జ్ఞానాన్నిచ్చి ప్రసాదిస్తున్న శంకరుడు సైతం అన్నపూర్ణాదేవిని జ్ఞానదాతగా, మాతా పార్వతీదేవిని గౌరవిస్తూ వచ్చాడు. మీకు ఎంత మంచి స్థితి కలగాలన్నా భార్యను ప్రేమగా చూసుకోవాలి. కాబట్టి భార్యను ప్రేమించడంలో తప్పేమీ లేదు మిత్రమా. అన్ని బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి, కానీ జీవితాంతం నీతో పాటు వచ్చేది కష్టంలోనూ కన్నీళ్లలోనూ, సుఖంలోనూ సంతోషంలోనూ నీ తోడు ఉండేది భార్య మాత్రమే. గుర్తుంచుకో మిత్రమా. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి విషయంతో, మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.